హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాటర్ కలర్స్ పార్ట్ 8 ఇది అస్సలు మిస్ కాకండి. ఎందుకంటే వాటర్ కలర్స్ లో మీరు 0 నుంచి అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకుంటున్నారు. ఈ పార్ట్ 8లో నేను ఒక ల్యాండ్స్కేప్ని మీకు చూపించబోతున్నా. సో ఈ ల్యాండ్స్కేప్ని మీరు అద్భుతంగా మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే వాటర్ కలర్స్ అనేది ఒక బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకునేటప్పుడు చాలా అందంగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా ఉంటుంది. అయితే దీంట్లో మీకు తెలియాల్సింది ఏంటంటే పేపర్ని ఎలా యూజ్ చేసుకోవాలి, అలాగే కలర్ మిక్సింగ్ ఎలా చేయాలి, ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడ ఎలా చేయాలి, ఎంత టైము ఆరడానికి వెయిట్ చేయాలి, ఈ అనే విషయాలన్నీ కూడా మీకు తెలిస్తే వాటర్ కలర్స్ అనేది చాలా చాలా ఈజీ. సో వెంటనే టైం ఇవ్వకుండా చేసేసారనుకోండి, రిజల్ట్స్ రా. సో టైం ఇస్తూ వాటర్ కలర్స్ని మనం కొంచెం ఎక్కడ డ్రై అవ్వాలి, ఎక్కడ వెట్ ఉండాలి అనేది మనం చేసేటప్పుడు వర్క్ మీద ఐడియా ఉంటే ఈజీగా చేయగలుగుతాం. సో ఈ వీడియోలో నేను ల్యాండ్స్కేప్ని మీకు కంప్లీట్గా చూపించాను. సో చూడండి చివరి వరకు, ఎందుకంటే ఎవరైతే ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారో వాటర్ కలర్స్లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పార్ట్ ఇది. సో ఆ ల్యాండ్స్కేప్ ఏంటంటే ఇదిగో ఆ ల్యాండ్స్కేప్. సో ఈ ల్యాండ్స్కేప్ని చాలా బ్యూటిఫుల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే మీకు ప్రాక్టికల్గా చూపించాను. అస్సలు మిస్ కాకండి. సో కలర్ మిక్సింగ్, ఏ కలర్స్ యూజ్ చేశాను, ఎలా అప్లై చేశాను అనేది ప్రతిదీ కూడా నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే మీరు దీనిపైన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్స్లో తెలియజేయచ్చు. అలాగే నాతో వాట్సాప్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు ఈ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్లో ఉంటాయి. ఇప్పుడు మీకు త్వరలోనే సమ్మర్ క్యాంపు ఆన్లైన్ కోర్సెస్ స్టార్ట్ కాబోతున్నాయి. ఆ కోర్సెస్ పెన్సిల్ స్కెచింగ్, షేడింగ్, వాటర్ కలర్స్, అక్రిలిక్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, ఇవి షార్ట్ టర్మ్ సమ్మర్లో ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. అలాగే మెంబర్షిప్ కూడా తీసుకోండి. మెంబర్షిప్లో మీకు జనరల్గా ప్రొఫెషనల్గా నేర్చుకోవాలంటే మినిమం 10,000 నుంచి 20,000 వరకు ఫీజెస్ ఉంటాయి. అదే మీరు మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, యూట్యూబ్లో నా ఛానల్ ద్వారా మెంబర్షిప్ తీసుకుంటే మీకు కోర్సెస్ కూడా ఫీజెస్ చాలా తక్కువ ఉంటాయి. ఒకసారి మెంబర్షిప్ చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. దాని మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా నన్ను అడగచ్చు. ఈ వీడియోని చూడండి, నేర్చుకోండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి, ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఉండడానికి ప్రయత్నించండి. మీరు అలా ఉండాలని నేను కూడా కోరుకుంటూ, ఫస్ట్ మనం పేపర్ని ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత స్కెచింగ్ చేయాలి. స్కెచింగ్ చేసేటప్పుడు పైన నేను స్కై వేస్తున్నాను కాబట్టి స్కైకి ఎక్కువ స్పేస్ వదిలేస్తున్నాను. కింద ల్యాండ్ ఉంటుంది. సో ఆ ల్యాండ్కి నేను పేపర్లో A4లో కింద ల్యాండ్కి నేను సైజ్ తక్కువ తీసుకున్నాను. ఇది వెట్ అండ్ వెట్ టెక్నిక్. స్కై ఉంటుంది, ల్యాండ్, వెట్ అండ్ డ్రై ఉంటుంది. అయితే స్కెచింగ్ అనేది కంపల్సరీ మనం ఫిల్ చేయాలి కాబట్టి, సో స్కెచింగ్లో ఒక 4 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ని ఫస్ట్ మనం డ్రా చేసేసుకోవాలి. అవి క్యారెక్టర్స్ కూడా టోటల్గా విలేజ్ ఉమెన్స్ ఉంటారు. సో ఆ విలేజ్ ఉమెన్స్ పని చేసుకొని ఇంటికి వెళ్తుంటే ఎలా ఉంటుంది అనేది. సో ఇది ఒక విలేజ్ ల్యాండ్స్కేప్, కానీ పైన టోటల్గా ఒక క్లౌడీ స్కై లాగా, కింద ల్యాండ్,
ఆ ల్యాండ్ అంటే ఆ మట్టి దానిపైన లేదంటే ఆ ల్యాండ్ పైన 4 క్యారెక్టర్స్ విలేజ్ పీపుల్ వెళ్తున్నట్టుగా మనం ఈ ల్యాండ్స్కేప్ని చేస్తున్నాం. ఇందులో ఏంటంటే టెక్నికల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో స్కై చేసేటప్పుడు చాలా అందంగా అలాగే క్లౌడీగా బ్యూటిఫుల్గా చేయాలి. సో ఒక్కొక్క క్యారెక్టర్ 4 క్యారెక్టర్స్ అన్నాను కదా, ఆ 4 క్యారెక్టర్స్ మనం డ్రా చేసుకోవాలి. సో జనరల్గా మనం విలేజ్లో చూస్తే పని చేసుకొని ఇంటికి వెళుతుంటే వాళ్ళ తలపైన కొన్ని వస్తువులు అంటే గంపలో గడ్డి లేదంటే ఇంకేదైనా తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా భుజం పైన గడ్డపార లేదంటే ఒక కర్ర ఏదో ఒకటి వాళ్ళ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని వెళ్తున్నట్టుగా మనం డ్రా చేస్తున్నాం. సో ఈ ఉమెన్ చేతిలో ఒక పార లాంటిది అలాగే చేతిలో ఒక గంప చంకలో పెట్టుకొని వెళ్తున్నట్టుగా, అలాగే 2 ఉమెన్స్ బ్యాక్లో, ఇక వీళ్ళ ముగ్గురికి దూరంగా ఒక ఉమెన్ అంటే కొంచెం లాంగ్లో ఉన్నట్టుగా. సో ఎప్పుడైనా కంపోజిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కంపోజిషన్ బాగాలేదనుకోండి పిక్చర్ కూడా బాగోదు. సో అంటే పేపర్ మీద ఏదో చేసేస్తే అది డ్రాయింగ్ అవ్వదు, అది కలరింగ్ అవ్వదు. సో కంపోజిషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో కంపోజిషన్ చేసినప్పుడు జాగ్రత్తగా చేయాలి. ఇప్పుడు మనం పిక్చర్ అయిపోయింది. సో నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే వాటర్ తీసుకొని ఒక మంచి బ్రష్ తీసుకొని ఆ క్యారెక్టర్స్ని వదిలేస్తూ మిగతా ఏరియా అంతా వెట్ చేయాలి. అంటే వాటర్ని తీసుకొని మనం ఆ పేపర్ అంతా తడిపేయాలి. సో తడపడం కూడా ఆ వెట్ చేయడం కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఇష్టం వచ్చినట్టు చేసేస్తే పేపరు పాడైపోతుంది. సో జాగ్రత్తగా వెట్ చేయాలి. సో వెట్ చేసి దాన్ని జస్ట్ ఒక 30 సెకండ్స్ అయినా లేదంటే ఒక 1 మినిట్ అయినా వదిలేయాలి. అప్పుడు అదేమవుతుందంటే పేపరు వాటర్ని పీల్చుకుంటుంది. ఇప్పుడు నేను అల్ట్రామెరిన్ బ్లూని తీసుకున్నాను. సో అల్ట్రామెరిన్ బ్లూని నేను చూడండి స్పాట్స్ లాగా పెడుతున్నాను. అంటే పేపర్ ఎప్పుడైతే వాటర్తో వెట్ అయి ఉందో అదే టైంలో కలర్ కూడా అప్లై చేయాలి. ఈ అల్ట్రామెరిన్ బ్లూ అనేది అక్కడక్కడ స్పాట్స్లా పెట్టేస్తే అది చూడండి స్కై లాగా అలా వాటర్ ఉండడం వల్ల అలా దిగుతుంది. ఇప్పుడు అల్ట్రామెరిన్ బ్లూ ప్లస్ బ్లాక్ మిక్స్ చేస్తే కొంచెం డార్క్ అవుతుంది. ఆ డార్క్ అయిన కలర్ని నేను అక్కడక్కడ అప్లై చేసేస్తున్నాను. సో వాటర్ కలర్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే వైట్ వాడకూడదు కాబట్టి మనం పేపర్ని అక్కడక్కడ వదిలేస్తూ ఉండాలి మన సబ్జెక్టుని బట్టి. ఇప్పుడు మీకు క్లౌడీగా ఉండే ఒక స్కై అన్నాను కాబట్టి ఆ ఎఫెక్ట్ కోసం నేను అక్కడక్కడ ఇలా కలర్ అప్లై చేస్తున్నాను. సో పేపర్ వదిలేస్తూ ఆ వెట్ ఉండగానే చేయాలి, చేస్తేనే వస్తుంది. సో అలా మెల్లగా మనం అప్లై చేసేసి దాన్ని వదిలేయాలి. కనీసం ఒక 10-15 మినిట్స్ అయినా వదిలేయాలి మీరు. అది కంప్లీట్గా అప్పుడు డ్రై అయిపోతుంది. ఎప్పుడైతే డ్రై అయిపోతుందో నెక్స్ట్ మనం కింద గ్రౌండ్ చేసుకోవాలా క్యారెక్టర్ చేసుకోవాలనేది అప్పుడు మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇలా చూడండి క్లౌడీగా ఉండేటట్టుగా, అలాగే లైటింగ్ కూడా ఉండాలి. స్కై అంటే మొత్తం ప్లెయిన్ అయితే ఉండదు కదా. సో క్లౌడీగా ఉండాలి, అలాగే లైటింగ్ కూడా ఉండాలి. అలా కలరు మనం అప్లై చేయొచ్చు. ఇప్పుడు నేను డైరెక్ట్ బ్లాక్ని అప్లై చేస్తున్నాను. అది కూడా మనకి ఎక్కడ డార్క్ కావాలో అక్కడే చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేసేయకూడదు. సో అలా జాగ్రత్తగా అప్లై చేసుకుంటూ ఎక్కడ డార్క్ కావాలి అనేది మనం డిసైడ్ చేసుకొని అక్కడక్కడ ఆ వెట్ ఉన్నప్పుడే చేయాలి ఈ పని. మీరు ఎక్కువ గ్యాప్ ఇస్తే వాటర్ కూడా డ్రై అయిపోతుంది, మనకు అనుకున్న ఎఫెక్ట్ అయితే రాదు. సో ఇప్పుడు మనకి స్కై రెడీ అయింది చూడండి. అది ఆరిన తర్వాత స్కై అలా వచ్చింది. నెక్స్ట్ లెమన్ ఎల్లో తీసుకున్నాను. లెమన్ ఎల్లో వచ్చేసి కింద గ్రౌండ్కి యూజ్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్
లెమన్ ఎల్లో అప్లై చేస్తున్నాను. ఎందుకంటే కింద గ్రౌండ్ కాబట్టి, అంటే ఇది మనకి గ్రాస్ ఉంటుంది, బ్రైట్గా ఉండాలి కాబట్టి ఫస్ట్ నేను ల్యాండ్కి ఎల్లో అప్లై చేస్తున్నాను. సో ఇది లెమన్ ఎల్లో. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఆకర్ తీసుకున్నా. ఈ ఎల్లో ఆకరు అక్కడక్కడ కొంచెం అప్లై చేశాను. నెక్స్ట్ సాప్ గ్రీన్ ప్లస్ బ్లాక్ మిక్స్ చేస్తే మనకు ఒక డార్క్ కలర్ వస్తుంది. ఆ కలర్ని నేను అప్లై చేస్తున్నాను. సో అంటే గ్రీనరీ ఉంటుంది కదా, గడ్డి లేదా చిన్న చిన్న మొక్కలు ఇటువంటివి ఉంటాయి కాబట్టి మనం అక్కడక్కడ అదే కలర్ని అంటే సాప్ గ్రీన్ ప్లస్ బ్లాక్ మిక్స్ చేస్తే, ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, బ్లాక్ని ఎప్పుడైనా కొంచెమే తీసుకోవాలి, అదర్ కలర్ని ఎక్కువ తీసుకోవాలి, అప్పుడే కలర్ మిక్సింగ్ కరెక్ట్ వస్తుంది. మీరు బ్లాక్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, బ్లాక్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది, బ్లాక్ లాగే కనిపిస్తుంది మొత్తం. సో ఇలా కలరు అప్లై చేయాలి. అక్కడక్కడ మనం ఒక గడ్డిలాగా, గ్రాస్ లాగా, చిన్న చిన్న మొక్కల్లాగా అప్లై చేసేసారు. దీనికి బ్రషెస్ కూడా, వాటర్ కలర్స్కి బ్రషెస్ కూడా స్మూత్గా ఉంటే చాలా బాగుంటుంది. హార్డ్ బ్రషెస్ అయితే పనికిరావు. సో వాటర్ కలర్స్కి చాలా హెయిర్ అనేది స్మూత్ ఉంటే బాగుంటుంది. సో చూడండి, కొంచెం నేను అక్కడక్కడ సేమ్ గ్రీన్ కలర్ని అక్కడక్కడ అప్లై చేశాను. ఇప్పుడు డైరెక్ట్ ఇంకొంచెం బ్లాక్ తీసుకున్నాను నేను, అంటే కొంచెం ఉన్న గ్రీన్లో బ్లాక్ ఎక్కువ వేసి నేను మిక్స్ చేస్తే ఆల్మోస్ట్ బ్లాక్ లా వస్తుంది. దాన్ని తీసుకొని డైరెక్ట్ అక్కడక్కడ నేను అప్లై చేస్తున్నాను. సో ఎందుకంటే వెలుగు నీడలు అనేది, లైట్ అండ్ షాడోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇప్పుడు డైరెక్ట్ బ్లాక్ అప్లై చేస్తున్నాను. ఆ లైట్ అండ్ షాడోస్ ఇంపార్టెంట్ కాబట్టి పిక్చర్లో మనకి అవి చూపించాలి మనం. అలా చూపిస్తేనే కంపోజిషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు స్కై చూడండి, స్కైలో వెలుతురు ఉంది, మబ్బులు ఉన్నాయి, అలా ఒక బ్యూటిఫుల్గా మనం చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్తున్నారు అంటే ఈవినింగ్ టైంలో స్కై అనేది లైటింగ్ తక్కువ ఉంటుంది, మబ్బులు ఎక్కువగా ఉన్నట్టు, లేదంటే క్లౌడీగా ఉన్నట్టు, లేదంటే వర్షం పడే సూచనలు ఉన్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో కింద మనం ఇంకా కొంచెం డార్క్ కోసం నేను బ్లాక్ని డైరెక్ట్ అక్కడక్కడ అప్లై చేస్తున్నాను. సో కంపోజిషన్ చేసుకుంటూ, అంటే కంపోజిషన్ ఏదైతే ఉందో అది పాడవకుండా దాన్ని కలరింగ్ చేస్తున్నాను. సో మనం గ్రాస్ కూడా వేసుకోవచ్చు. ఒక జీరో బ్రష్ తీసుకొని జాగ్రత్తగా గ్రాస్ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇలా ఇది ఏంటంటే మీకు ప్రొఫెషనల్గా చేస్తున్నాం కాబట్టి బిగినర్స్ లెవెల్లో ఇలాగే ఉంటుంది. ప్రొఫెషనల్ వెళ్ళేటప్పటికి ఇంకా చాలా అందంగా, బ్యూటీగా చేయొచ్చు మనం. ఇక బ్రౌన్ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు క్యారెక్టర్స్ని అప్లై చేస్తాను. ఇక్కడ బాగా గమనించండి, నేను ఫస్ట్ స్కై చేశా అంటే ఒక పార్ట్, సెకండ్ వచ్చేసి గ్రౌండ్ చేశా, ల్యాండ్ అంటే సెకండ్ పార్ట్, ఇక థర్డ్ పార్ట్ వచ్చేసి క్యారెక్టర్స్. ఎప్పుడైనా సరే ఒక పిక్చర్ చేసేటప్పుడు మనకి కలర్ అనేది, మిక్సింగ్ అనేది బాగుండాలి. కలర్ అప్లై చేసేటప్పుడు మనకు పై కలరు కింద కలరు మిక్స్ కాకుండా జాగ్రత్తగా అప్లై చేయాలి. అలా చేయాలి అంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా స్కై మనం చేసాం, అది డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. వాటర్ కలర్స్లో ఏంటంటే లెంతీ ప్రాసెస్ ఉంటుంది, వెంటనే చేసేయడానికి అయితే ఉండదు. కొంచెం మనం ఆరే వరకు, అంటే ఎంత టైం ఇవ్వాలి పిక్చర్ని బట్టి, మీరు చేసే వర్క్ని బట్టి అనేది మనం డిసైడ్ చేసుకొని దాన్ని చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు రిజల్ట్స్ బాగుంటాయి. వెంటనే చేసేసారనుకోండి, మీరు వేసిన కలర్స్ అన్ని మిక్స్ అయిపోయి మనం అనుకున్న క్యారెక్టర్స్ కానీ మనం అనుకున్న పిక్చర్ కానీ రాదు. సో కొంచెం టేక్ టైం తీసుకొని చేయాలి, అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో క్యారెక్టర్స్ ఇక్కడ ఉమెన్స్ అన్నాం కాబట్టి మనం వాళ్ళు తలపైన ఏదైనా కప్పుకొని విలేజ్ పీపుల్ వెళ్తూ ఉంటారు కదా, అలా మనం ఓన్గా కూడా క్రియేట్ చేసుకొని కలరింగ్ అప్లై చేయొచ్చు. సో స్కిన్ కలర్ అనేది బ్రౌన్ ఉంటుంది, సో బ్రౌన్. నెక్స్ట్ వచ్చేసి మనం
వాళ్ళ తలపైన ఏదో బ్లూ క్లాత్ వేస్తున్నాను నేను. ఈ 2 క్యారెక్టర్స్కి బ్లూ క్లాత్ వేశాను. ఇక బ్యాక్ను ఉన్న ఉమెన్కి ఎల్లో అప్లై చేశాను, ఈ ఉమెన్కి గ్రీన్ అప్లై చేస్తున్నాను. సో అలా క్యారెక్టర్స్ మనం డిసైడ్ చేసుకొని ఆ డిసైడ్ చేసిన క్యారెక్టర్స్కి కలర్స్ కూడా అందంగా ఉండాలి. ఎందుకంటే ప్రతిదీ కనిపించాలి అందులో, అప్పుడు బాగుంటుంది చూడడానికి. పిక్చర్ కూడా టోటల్గా హైలైట్ అవుతుంది. అంటే కొన్ని చోట్ల మనం క్యారెక్టర్స్ డల్ చేయాల్సి వస్తుంది, కొన్ని చోట్ల స్కైని డల్ చేయాల్సి వస్తుంది. అది పిక్చర్ని బట్టి ఉంటుంది. ఈ పిక్చర్లో అయితే నేను మీకు మొత్తం సబ్జెక్ట్ అంతా ఓపెన్గానే ఏదైతే ఉందో అదంతా హైలైట్ చేస్తూ చూపిస్తున్నాను. సో ఇది వెట్ అండ్ డ్రై టెక్నిక్ ఇది. సో ఈ టెక్నిక్ని మీరు కూడా యూజ్ చేసి ఈ పిక్చర్ని ట్రై చేయండి. నిజంగా ఎవరైనా ఈ వీడియో చూసి నేర్చుకుంటున్నారు అనుకుంటే వాళ్ళు సార్ ఈ పిక్చర్ నేను వేశాను మీ వీడియో చూసి అని ఎవరైనా నాకు వాట్సాప్లో పంపిస్తే నేను కరెక్షన్స్ కూడా చెప్తా. అలాగే ఈ వీడియోస్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. ఇది యూట్యూబ్ ద్వారా ఇంత మీకు ఓపెన్గా అయితే ఎవరు చెప్పరు, ఎందుకంటే వీడియో వేసాం అయిపోయింది. కానీ నేనేమంటున్నానంటే మీరు నిజంగా నేర్చుకున్న వాళ్ళైతే నాకు కరెక్షన్ కూడా పంపించవచ్చు, నేను కరెక్షన్స్ కూడా చెప్తాను. ఇదేమీ మనీతో కాదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అలాగే మీ కోర్స్ కావాలి నేర్చుకోవాలి అనుకుంటే ప్రొఫెషనల్గా ఒక వాటర్ కలర్ ఆర్టిస్ట్గా అవ్వాలి, లేదు ప్రొఫెషనల్గా నాకు వాటర్ కలర్స్ తెలియాలి సబ్జెక్ట్ అనేది అని అనుకుంటే మీరు తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, నేర్చుకోవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్, హైదరాబాద్ అయితే ఆఫ్లైన్, అదే మీరు ఆన్లైన్లో కావాలంటే ఎక్కడి నుంచైనా నేర్చుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు వాళ్ళ కోసం, ఎందుకంటే ప్రొఫెషనల్గా మీకు తెలుగులో ఎవరు కూడా చెప్పరు. సో ఇది యూట్యూబ్ ద్వారా మీరు తెలుగు వాళ్ళకి నేను కనెక్ట్ అవ్వాలని తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేర్చుకోండి, మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది. నేను BFA చేయాలి అప్పుడు ఇవన్నీ వస్తాయి అనుకునే వదులు ముందే మీరు ఇవన్నీ నేర్చుకున్నారనుకో. ఎందుకంటే ఆర్ట్ అనేది ప్రాక్టీస్తో కూడిన సబ్జెక్టు. మన జీవితకాలం అంతా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, అప్పుడే మీరు ఒక లెవెల్కి వెళ్తారు. ఎంత చేసినా కూడా ఆర్ట్ అనేది ఇంకా 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 కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాం. సో ఈ ఆర్ట్ని అలా నేర్చుకుంటూనే వెళ్ళాలి, అప్పుడే వస్తుంది. అంటే నేర్చుకుంటూ వెళ్ళాలి. అలాగే మనం ప్రాక్టీస్ కూడా మన దినచర్యలో ఒక భాగం అయిపోయి ఉండాలి. రోజు కనీసం ఏదో ఒక వర్క్ చేయాలి, అప్పుడే మీరు ఒక ఆర్టిస్ట్ అంటే మంచి ఆర్టిస్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఏదో ఎప్పుడో నాకు మూడు వచ్చినప్పుడు ఒకటి చేస్తే మళ్ళీ ఎప్పుడో 3 నెలలకు 6 నెలలు కూడా చేస్తే కష్టం. ఎందుకంటే ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా రెగ్యులర్గానో 2 డేస్కో 3 డేస్కో వర్క్ చేస్తూనే ఉంటారు. సో ఫైనల్గా మనకి వర్క్ అయింది. సో ఇది ఫినిషింగ్ చూసారు కదా, బ్యూటిఫుల్గా ఈ పెయింటింగ్ మనం ఇలా చేయగలిగాం. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలా మీరు ఏదైనా ట్రై చేయొచ్చు. నేర్చుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని మీరు ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. వెంటనే చూసి మీరు నేర్చుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.